హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాత చీరలతో ఇలా ట్రెండింగ్ డ్రెస్సులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఒకసారి ఈ వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇంట్లో పాత చీరలు చాలా మిగిలిపోయి ఉంటాయి కదా, కట్టుకొనివి. అలాంటి వాటితో కూడా మనం ఇలా కుట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి దాదాపు 10 సంవత్సరాల వెనుక నేను తీసుకున్న శారీ అండి. అప్పట్లో ఇలాంటి చీరలు చాలా ట్రెండింగ్ ఉండేవండి. ఇది వచ్చేసి నెట్ శారీ అండి. దీనికి లైనింగ్ వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. శారీకి వచ్చేది లైనింగ్ ఇలాంటిది. కొందరు దీనితో పెట్టికోట్ కూడా కుట్టుకునేవాళ్ళు. నేనైతే శారీకి అటాచ్ చేసినాను అప్పుడు. అలాగే ఇది వచ్చేసి లైనింగ్ తీసుకున్నానండి. ఇది కుచ్చుకుంటుంది కదా, షైనింగ్ ఉండే లైనింగ్ దీనికి వచ్చినది. అందుకని నేను సపరేట్గా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది కటింగ్ అయితే చేసేసానండి. కటింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి చూడండి, క్రాస్ పీస్గా కట్ చేసుకున్నానండి. ముందుగా నేను వీటిని లోపల లైనింగ్కి చూడండి, వీటిని అన్నిటినీ జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా పట్టుకొని ఇలా మొత్తం ఇలా కుట్టేసుకోవాలండి. జాయింట్ అయిపోతుంది, పెట్టికోట్ లాగా వచ్చేస్తుంది అది మనకి. ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి. అలాగే ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీసులు మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. అన్నిటికీ డబుల్ స్టిచ్ వేసానండి. లోపల లైనింగ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి. అలాగే దీన్ని కింద ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టేసుకోవాలండి. చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని రావాలండి. డబల్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన కొట్టేసుకొని వేసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల లైనింగ్ మనకు మొత్తం ఫుల్ ఫినిషింగ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ లైనింగ్ దీనికి అటాచ్ చేసుకోవాలి. ముందుగా ఈ లైనింగ్ని రెడీ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి. ముందుగా ఇక్కడ నేను సైడ్ జాయింట్ కట్ చేసుకున్నానండి. సైడ్ జాయింట్ వేసుకోవాలి. రెండు వైపులా కుట్టు వస్తుంది కదా, అలా జాయింట్ పెట్టుకున్నాను. దీన్ని రెండు పీసులు ఉన్నాయి, దీన్ని జాయింట్ చేసుకోవాలండి. దీన్ని అలాగే వదిలితే కుచ్చుకుంటుందండి. అందుకనే చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ రెడీ క్లాత్కి.
ముందు పైన ఒక కుట్టేసుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా అడ్జస్ట్ని కరెక్ట్గా వేస్ట్ చేసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా లోపల క్లాత్ ఎక్కువగా ఉందండి, క్రాస్గా వచ్చింది, అందుకని నేను ఎక్కువ వదిలాను. ఇక్కడ కట్ చేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత. చూడండి, ఇది మనకి ఇప్పుడు రెడీ అయినట్టు, జాయింటింగ్ రెడీ అయింది. ఇప్పుడు వీటికి చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చండి. చిన్న చిన్నగా పెట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది పెద్ద పెద్ద ఫిల్డ్ కన్నా. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అన్నీ ఒకే సైజు వచ్చేలా ఫిల్స్ పెట్టుకోవాలండి. ఇదే విధంగా అన్ని ఫిల్స్ పెట్టాలండి. మీకు అర్థం అవ్వాలని ఇలా నిదానంగా నేను పెడుతున్నానండి, స్పీడ్ ఏం చేయట్లేదు వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అన్ని పీల్స్ మొత్తం ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఒకసారి ఇలా నడుము లూజ్ చూసుకోవాలి. అలాగే ఇందాక మనం జాయింట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అండి ఇది, దీన్ని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలండి. లోపల వైపుకి ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి దీన్ని కూడా. ఇక్కడ షైనింగ్ ఉండే లైనింగ్ వచ్చేసి అప్పుడు మనకి సెంటర్లోకి వెళ్ళిపోతుంది, గుచ్చుకోదు. అలాగే పైకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. చూడండి, ఇలా కుట్టు వేసేటప్పుడు లోపల క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలండి, లేకపోతే ఫిల్ట్ పైన కుట్టు చేస్తే బాగుండదు.
చూడండి క్లాత్ అనేది గుచ్చుకుంటుంది కదా, ఈ లైనింగ్ వల్ల మనకేం కాకుండా ఉంటుందండి, ఇరిటేషన్ అనిపించేది, బాగుంటుంది. అప్పుడు చూడడానికి పైన కూడా చూడండి లుక్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నానండి. జిప్ అయినా పెట్టుకోవచ్చు, చిన్న పాపకే కదండి, అందుకే నేను జిప్పు పెట్టట్లేదు. హుక్స్ పెట్టి ఇలాగా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే జిప్ పెట్టుకోవచ్చు. నేను చూడండి ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అంతే. అంటే పెద్దవారికి అయితే అలా పెడితే బాగుంటుందండి, చిన్న పిల్లలకి కదా అలా పెట్టినా ఏం కనిపించదు అంతగా. అప్పుడు పైనుంచి మడత పెట్టి కుట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు కింద నుంచి మడత పెట్టేసి కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇది వచ్చేసి బెల్ట్ పీస్ అండి. దీన్ని కూడా ఒక ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. 4 ఇంచెస్ ఉందండి ఈ క్లాత్ అనేది వెడల్పు. దీన్ని ఇలా పెట్టుకొని, అంటే రెడీ క్లాత్ కిందకు ఉండాలి. ఇది ఫోల్డ్ చేస్తాం కదా, పైన పెట్టుకొని ఇలా మొత్తం కుట్టేసుకోవాలండి. లోపల లైనింగ్ దీనికి అడ్డుగా రాకుండా చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తూ లైనింగ్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా బెల్ట్ పీస్ని ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇదే విధంగా అంతా కుట్టేసుకోవాలండి.
పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని. ముందుగా అయితే ఇక్కడ సైడ్ జాయింట్కి లైనింగ్ని జాయింట్ చేసుకోకూడదండి. ఇక్కడ లోపల రెడీ క్లాత్ ఉంది కదా, ఈ రెడీ క్లాత్ని చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత మనం కుట్టేసుకోవాలండి. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోల్డింగ్ చేసైనా కుట్టేసుకోవచ్చు, లేదంటే మనం ఓవర్లకు కూడా చేసుకోవచ్చు లోపల. ముందుగా అయితే రెడీ క్లాత్ని ఇలా వేసేసుకోవాలండి. చూడండి పైన ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఆ దాని కింద వరకు మనం ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్టు వేస్తున్నానండి. నేను ఓవర్లాక్ చేస్తాను లాస్ట్లో దీన్ని. వచ్చేసి ఇది మధ్యలో వేసాం కదా షైనింగ్ పీసు, ఆ షైనింగ్ లైనింగ్ని ఇప్పుడు మళ్ళీ కుట్టుకోవాలండి. లోపల క్లాత్ అయింది కదా, ఇప్పుడు షైనింగ్ది తర్వాత నార్మల్ పాలిస్టర్ లైనింగ్కి వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి వేసుకుంటానండి. ఇది కుచ్చుకుంటుంది కదా, అందువల్ల నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను, కుట్టు వేస్తున్నాను. ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 2 కుట్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి పైన నుంచి వేసుకోవాలండి. చూడండి పైన నేను ఉక్స్ అది ఏమి ఉక్స్లు పట్టి కానీ అలాగే జిప్ కానీ ఏం పెట్టలేదు కదా, అక్కడ నుంచి నేను కుట్టు వేస్తున్నానండి. చిన్న పాప కదా, కొద్దిగా గ్యాప్ వదిలానండి పైన. చూడండి లోపల ఈ లైనింగ్ని కొద్దిగా క్రాస్గా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని క్రాస్గా వదిలేసి ఈ రెండింటిని మాత్రమే లైనింగ్ని కుట్టు వేసుకోవాలండి. దీనిపైన ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది. కట్టడానికి ఒక ట్యాగ్ మాత్రమే వేస్తే మనకి ఇది స్కర్ట్ అనేది రెడీ అయిపోయినట్టండి. లంగా జాకెట్ లంగా రెడీ అయిపోయినట్టే మనకు. అలాగే ఇది కొద్దిగా పెద్ద సైజ్ అవుతుంది అనుకుంటే ఇలా చూడండి ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా ఒక్క ఫోల్డ్ ఇలా చేసి కుట్టు వేసుకోవాలండి. ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా కుట్టు కూర్చోవాలండి, అప్పుడే మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి.
ఇది చూడడానికి అంతగా కనిపించదండి, కానీ మనం పిల్లలకి వేసినప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. మీరు కూడా ఇలాంటి చీరలు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇదే విధంగా అంతా కుట్టేసుకోవాలండి నీట్గా. ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కరెక్ట్గా వచ్చిందండి. దీనికి ట్యాగ్ కోసం ఇప్పుడు 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి. 2 పీసులు ఉన్నాయి కదా, వీటిని జాయింట్ చేసుకుంటున్నాను ముందుగా. చూడండి, ఇటువైపున అటువైపున ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇటువైపున పై వైపుకి ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి, దీన్ని ఒక పిన్ని సాయంతో ఇలా వేసుకొని లంగాకి అయితే మనం ఎక్కించేసుకోవాలండి. చూడండి, చూడండి, 2 కరెక్ట్గా ఇలా చేసుకోవాలండి. చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయో లేదని సరి చేసుకోవాలి. అలాగే ఈ మిడిల్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. ఈ దారం అనేది అటు ఇటు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. స్కర్ట్ అనేది రెడీ అయిపోయిందండి మనకు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి.
అయితే ఈ రెడీ క్లాత్ని అలాగే ఈ లైనింగ్ని రెడీ ఒక స్టిచ్ వేసి జాయింట్ చేసుకోవాలండి. మొత్తం ఫుల్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన లైనింగ్ పెట్టుకొని కుట్టేసుకోవాలండి. రెడ్ కలర్ లేస్ ఉంది కదండి, బార్డర్ ఉంది కదండి, బార్డర్ పక్కలోనే నేను పెట్టుకొని కుట్టేస్తున్నానండి. ఈ కింద ఉండే మిగతా ఎక్స్ట్రా పీస్ అండి అది. చూడండి, ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నెక్ వైపు కూడా చూసుకోవాలండి. ఒక గుండు సూది పెట్టుకుంటున్నానండి, మీరు కూడా ఇలాగా పెట్టుకోండి. మనకి అడ్జస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా కూడా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని పైన కుట్టేస్తున్నానండి నెక్కి. అంటే లోపల వైపుకి టర్న్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఎమ్మింగ్కి ఏం పీస్ అటాచ్ చేయడం లేదు. చూడండి, ఈ నెక్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మూలలో ఒక డాట్ ఇచ్చుకోవాలండి, ఇటువైపు కూడా క్రాస్ తిరిగి ఇక్కడ అలా డాట్ ఇచ్చుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. పై వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, నెక్ ఎంత నీట్గా వచ్చిందో. అలాగే దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఈ విధంగా
నీట్గా పైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. చూడండి, కింది వైపులో కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ లైనింగ్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. నెక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం కుట్టేసుకోవాలండి లైనింగ్ జాయింటింగ్కి, పై వైపు నుండే లైనింగ్కి. ఇటువైపున కూడా ఇలాగ వేసేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పీస్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలండి. మనం కుట్టు వేసుకున్నాక మిగిలిన ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. దీన్ని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఓపెన్ పెడుతున్నానండి నేను. బ్యాక్ హుక్స్ కదా, అందుకని నేను ఓపెన్ పెడుతున్నాను. అలాగే ఈ ఎక్స్ట్రా పీస్ ముందుగానే కట్ చేసుకుంటాను. ఓపెన్ చేశాను కదండి, దీనిపైన కూడా ఒక కుట్టు వేసుకుంటాను. లైనింగ్ పీస్ పెడుతున్నానండి. లైనింగ్ పీస్ పెట్టుకొని చూడండి, ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటున్నాను ముందుగా. వచ్చేసి నెక్ దగ్గర ఇలా నీట్గా ఒక మడత కొన్ని ఇలా వేసుకోవాలండి. పట్టు క్లాత్ని అయితే మనం ఐరన్ చేసుకుంటామండి. ఇది నెట్ క్లాత్ కదా, ఐరన్ చేసుకోము. అందుకని నేను చేతితోని ఇలా అంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి నెక్ది కూడా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలండి.
ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే నెక్ మనకు బాగా తిరుగుతుందండి. నెక్ పైన కుట్టేసుకోవాలి దీనికి కూడా. ఇప్పుడు లోపల లైనింగ్కి ఇక్కడ జాయింట్ అవుతుందండి, నేను కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కింద చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ ఇటువైపు తిప్పుకొని లోపల సైడ్ నుంచి కూడా ఈ సైడ్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అలాగే పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నెక్ జాయింట్ చేసుకుంటున్నానండి, ఫ్రంట్ బ్యాక్. ఇలా రఫ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది మనం రెడీ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీకి, రింగ్ పట్టీకి అండి. చూడండి, ఈ విధంగా కొంచెం పైన మడతకి వదులుకొని ఇక్కడ రఫ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. నేను డబల్ తీసుకున్నాను, అంటే పాలిస్టర్ కదండి, డబల్ వేస్తేనే బాగుంటుంది. ఈ రెడీ క్లాత్ వేయడానికి గుచ్చుకుంటుంది కదా, దీన్ని డబల్ వేస్తున్నాను అందుకని. చూడండి, కింద కూడా ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి. తర్వాత పైన చూడండి, ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలి. అంటే మనకు తొందరగా ఊడిపోకుండా ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం ఇలా వేసుకుంటే. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్తో వేసుకోవాలి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి స్టార్టింగ్లో కుట్టుకునేటప్పుడు. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకొని, ఇది ఉక్సులకి మనం కాజాలు చేస్తాం కదండి, అది కాజాలు అన్నమాట ఇవి. చూడండి, మనకి ఉక్సులు ఎంత దగ్గర కావాలి అనుకుంటామో అంత దగ్గరికి మనం ఈ కాజాలు వేసుకోవాలండి. ఈ కాజా పట్టి వేసుకునేటప్పుడు కొంచెం రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ మూల తిరిగే కాడ చూడండి, నేను చూపిస్తున్నానుగా, అలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా, లేకపోతే తొందరగా ఊడిపోతుంది. ఇదే విధంగా మొత్తం వేసేసుకోవాలండి. ఇటువైపున ఉక్స్ పట్టి అండి, ఇది కూడా డబల్ తీసుకున్నాను క్లాత్. కొంచెం ఫోల్డింగ్కి పైన ఎక్కువ వదులుకున్నానండి.
ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని అలా కుట్టి వేసుకోవాలండి. చూడండి, దీన్ని కూడా ఇలా ఇటువైపుకి ఫోల్డ్ చేసుకొని ఓ పైన కుట్టేసుకోవాలండి. కినారీ స్టిచ్ వేసుకోవాలి. అలాగే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి. ఇలా జస్ట్ కరెక్ట్గా చూసుకొని ఇలా పైన కుట్టేసుకోవాలండి లోపల సైడ్ నుంచి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్ చేసుకొని ఇలా కుట్టి వేసుకోవాలండి. చూడండి, ఇది మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పట్టి కాజా పట్టి మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను డాట్స్ వేస్తానండి. ఈ సెంటర్లో చూసుకొని ఇలా వేసుకోవాలండి డాట్స్. ఈ విధంగా వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా రాదు అనుకుంటే ముందుగా మార్క్ చేసి చూపిస్తానండి. డాట్ పెట్టాక మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ అనేది. ఇటువైపు కూడా వేసుకోవాలండి. అలాగే ఇటువైపు హెచ్చు తగ్గులు రాకుండా చూడండి, ఇది కింది వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకోవాలండి బ్లౌజు. అలాగే ఇక్కడ పైన మనం ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వేసామనేది ఒక మార్క్ చేసుకుంటే ఈజీగా ఇలా డాట్ పెట్టేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫ్రంట్కి వస్తుందండి. మీకు అలా డైరెక్ట్గా డాట్లు పెట్టడం రాదు అనేది మీకు ఏమైనా అనిపిస్తే ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర నుంచి షోల్డర్ స్ట్రైట్గా ఇక్కడ చెస్ట్ వరకు ఇలా మార్క్ వేసుకోవాలి. చెస్ట్ దగ్గర నుంచి కింది వరకు. ఇటువైపు కూడా అంతే. చూడండి, ఈ విధంగా షోల్డర్ మధ్యలో ఎంత వస్తుంది అక్కడ నుంచి ఇలా మార్క్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ముందుగానే ఇలా మార్క్ వేసుకుంటే ఇంకా ఈజీగా వేసుకోవచ్చండి. మీరు ఇలా వేసేసుకోవాలండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మార్క్ వేసుకుని డాట్ వేసుకుంటే. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి, సింగిల్ అయితే తొందరగా పోతుందని. చూడండి, ఈ మార్క్ని మనం చూసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేశాను కదండి, షోల్డర్కి ఓవర్లాక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓవర్లాక్ అయితే చేసుకున్నాను. రెండు వైపులా కూడా ఇలా ఓవర్లాక్ చేశాను. ఇప్పుడు మనం వీటికి స్లీవ్ అటాచింగ్ చేయాలి. స్లీవ్కి అయితే లైనింగ్ ఏం వేయనండి, నార్మల్ నెట్ తీసుకున్నాను. అలాగే పైన బఫ్. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టేస్తూ రావాలి. నేనైతే ఇలా డైరెక్ట్గా చేతితోనే ఫిల్స్ పెట్టేస్తానండి. రాని వాళ్ళైతే చూడండి, ఈ విధంగా ఒక సూదితో ఇలా పెట్టుకోవాలండి. డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టేసి నేను స్లీవ్ అటాచింగ్ చేస్తూ అలాగే ఫిల్స్ పెడుతున్నానండి. మీకు కనుక అలా రాదు అనుకుంటే ముందుగానే ఫిల్ట్ పెట్టేసుకొని తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలండి.
చూడండి ఈ విధంగా డైరెక్ట్గా చేతితోనే పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ ఒక ఆపి మళ్ళీ వెనకాలకి సూది వెనకాలకి తీసుకొని మళ్ళీ ఫిల్స్ పెడుతూ రావాలండి. చూడండి సూది కావాలనుకుంటే మీరు ఇలా సూదితో ఇలాగ చేసుకోవాలి. మొత్తం స్లీవ్ అనేది ఇలా కుట్టేసుకోవాలండి. నేనైతే సూది ఏం వాడట్లేదండి, మీకు చూపించడం కోసం నేను సూది తీసుకొని చూపించానండి. నేనైతే చేతితోనే ఫిల్స్ పెడుతున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా ఫిల్ట్లా పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కింది వైపున కూడా మనం డాట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మార్క్ వేసాను కదా, చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి మనం ఫిల్స్ పెట్టుకోవాలండి ఇటువైపున మార్క్ వరకు. ఇప్పుడు నేను సూదితో పెడతానండి కింద మాత్రమే. చూడండి ఈ డాట్ వరకు మనం ఇలా పెట్టేసుకోవాలి. బఫ్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇది పట్టీలాగా కింద పెట్టడానికి నేను ఇలా తీసుకున్నానండి. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నానండి. ఈ లైనింగ్ పీస్ని కింది వైపు పెట్టుకుంటున్నానండి నేను. చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను నేను. డైరెక్ట్గా పైన కూడా ఇంకో క్లాత్ పెట్టేసుకొని కుట్టుకోవచ్చండి, మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి ముందుగా అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ దగ్గర ఫిల్ట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్లు వేసుకోవాలండి, లేకపోతే ఫిల్ట్ అనేది షేప్ చెడిపోతుంది. దీనిపైన ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నామే ఈ పీస్ని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. చూడండి కింది వైపులా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ పైన అనేది ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం ఇలా వేసుకోవాలండి. చూడండి ఒక స్లీవ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇది ఇదే విధంగా ఇటువైపున కూడా నేను రెడీ చేసుకున్నానండి.
ఈ లోపల క్లాత్కి ఓవర్లాక్ చేశానండి. ఇప్పుడు మనము ఫిట్టింగ్ పెట్టుకునేస్తే బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్ ఇది. ఈ విధంగా మెజర్మెంట్ చేసుకొని, అలాగే ఇక్కడ చంక లూజ్ ఎంత ఉందో చంక లూజ్ దగ్గర కూడా ఇలాగా చూసుకొని ఇది స్టిచ్చింగ్ వేసుకోవడమే. ముందు ఒక డమ్మీ స్టిచ్ వేసుకున్నానండి, ఇప్పుడు ఫిట్టింగ్ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ దాకా నేను వేసుకుంటున్నాను. కొద్దిగా లూజ్ అయితే పెడుతున్నానండి ఆ బ్లౌజ్ కన్నా నేను. అలాగే పక్కలో ఇంకో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఇటువైపున కూడా అలాగే ఇటువైపుని చూసుకొని ఇటువైపుకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇటువైపున కూడా చంక లూజ్ చూసుకోవాలి. ఒకసారి ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి. దీని పక్కలో ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇటువైపున ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఓపెన్ పెడుతున్నానండి నేను కింద. ఓపెన్ ఉంటేనే చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి బ్లౌజు. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ ఇలా ఇక్కడ సూది ఆపుకోవాలి. అలాగే ఇటువైపున తిప్పుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ కొద్దిగా వేసి మళ్ళీ ఇక్కడ సూది ఆపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకొని ముందుగా ఇక్కడ రఫ్ చేసుకోవడమే. ఓపెన్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇటువైపు కూడా అలాగే ఓపెన్ అనేది కుట్టేసుకోవాలండి. నాకు వాయిస్ ఇవ్వడం అంతగా సరిగ్గా రాదండి, ఏమీ అనుకోకండి దయచేసి. చూడండి, ఈ విధంగా మళ్ళీ కుట్టేసుకోవడమే. మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. దయచేసి నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, నాకు వాయిస్ ఇవ్వడం అంతగా రాదు అండి. చూడండి, మనకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బొమ్మకి వేస్తానండి. బొమ్మకి వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.